సో డియర్ ఆస్పిరెంట్స్, మా ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ నాలెడ్జ్ పెంచుకోవడానికి అదేవిధంగా నోటిఫికేషన్ రూపంలో ఇవ్వడానికి మా ఛానల్ మీ అందరికీ కూడా సహకరిస్తుంది. సబ్జెక్ట్లో వెనుకబడిన వాడు మా వీడియోలు చూసి సబ్జెక్ట్లో ముందుకు వస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మనం మొన్న చెప్పుకున్న హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ అంటే మానవుల్లో జరిగే పోషణ విధానం లేదా జీర్ణ వ్యవస్థ గురించి చెప్పుకున్నాం కదండి. అది పార్ట్ 1లో. ఇప్పుడు పార్ట్ 2కి వచ్చేసరికి ఓవరాల్గా ఒకసారి రివైజ్ చేసుకుందాం. హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్, మానవుని జీర్ణ వ్యవస్థలో పోషణ విధానం అనేది 5 రకాలుగా జరుగుతుంది, 5 స్టేజెస్లో జరుగుతుందని చెప్పాం. అందులో ఇంజెషన్, డైజెషన్, అబ్జార్ప్షన్, ఎసిమిలేషన్, ఎజెక్షన్, డిఫికేషన్. ఇంజెషన్ అంటే నోటి ద్వారా ఫుడ్ మెటీరియల్ని తీసుకోవడాన్ని ఇంజెషన్ అంటాం. డైజెషన్ అంటే కాంప్లెక్స్ సబ్స్టెన్స్ అంతటినీ కూడా సింపుల్ వన్స్గా చేసే ప్రాసెస్ని డైజెషన్ అంటాం. ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసరికి అబ్జార్ప్షన్ అంటే స్మాల్ ఇంటెస్టైన్లోకి ఎంటర్ అయిన ఫుడ్ అంతా కూడాను పార్షియల్ డైజెషన్గా ఉంటుందన్నమాట. ఈ పార్షియల్ డైజెషన్ మనం ఏమన్నా చెప్పామంటే ఖాయం అని చెప్తాం. వాట్ ఈస్ దట్? ఖాయం అండి. అంటే ఇక్కడ అసంపూర్ణంగా ఫుడ్ మెటీరియల్ అంతా కూడాను డైజెషన్ అవుతుంది అనమాట. ఆఫ్టర్ దట్ స్మాల్ ఇంటెస్టైన్ ఫస్ట్ పార్ట్ని మనం డియోడెనమ్ అని చెప్పాం. ఆ డియోడెనమ్ 2 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. ఒకటి లివరు, 2 ప్యాంక్రియాస్. సో ఇప్పుడు ఏంటంటే ప్యాంక్రియాస్లోకి వచ్చేసరికి లివర్లో ఎంజైమ్స్ అనేవి ఏమి ఉండవని చెప్పాం మనం. ఓన్లీ బైల్ జ్యూస్ మాత్రమే ప్రజెంట్ అయి ఉంటుంది. అండ్ ప్యాంక్రియాస్కి వచ్చేసరికి మిక్స్డ్ గ్లాండ్ అని చెప్పాం. ఈ మిక్స్డ్ గ్లాండ్లో కూడాను ప్యాంక్రియాటిక్ జ్యూసెస్తో పాటు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంజైమ్స్ ఉంటాయి అన్నమాట. అవి ఏంటంటే అమైలేజ్, ట్రిప్సిన్, లైపేజ్. అమైలేజ్ అనేది మనం తీసుకున్న కార్బోహైడ్రేట్స్ని గ్లూకోజ్గా మారిస్తే, ట్రిప్సిన్ అనేది మనం తీసుకున్న ప్రోటీన్స్ని పెప్టోన్స్గాను మారుస్తుంది. అదేవిధంగా లైపేజ్ అనేది మనం తీసుకున్న కార్బోహైడ్రేట్స్తో కాకుండా ఫ్యాట్ సబ్స్టెన్స్ని గ్లిజరాల్ గాను ఫ్యాటీ యాసిడ్స్ గాను మారుస్తుంది అనమాట. సో ఇక్కడికి వచ్చిన ఫుడ్ మెటీరియల్ అంతా కూడా కాంప్లెక్స్ సబ్స్టెన్స్తో కన్వర్ట్ అయిపోయిన తర్వాత ఎంటరింగ్ ఇన్ టు ద స్మాల్ ఇంటెస్టైన్. ఇక్కడ మీరు చూస్తున్నట్టు స్మాల్ ఇంటెస్టైన్ లెంత్ అనేది ఎంత ఉంటుందో ఆల్రెడీ మీకు చెప్పామండి. 6.5, కొన్ని బుక్స్లో అయితే 6.5 మీటర్స్ ఉంటుంది, కొన్ని బుక్స్లో అయితే 7.5 మీటర్స్ ఉంటుంది అనమాట. ఏదైనా రైట్ వన్ అనమాట. సో ఇక్కడ స్మాల్ ఇంటెస్టైన్లోకి ఎంటర్ అవ్వగానే ఈ ఫుడ్ మెటీరియల్ అంతా కూడాను అబ్జార్ప్షన్ అవుతుంది అనమాట, అంటే కలుస్తుంది అనమాట. ఈ కలగానే ఓవరాల్గా ఏమవుతుందంటే ఈ స్మాల్ ఇంటెస్టైన్లో ఫింగర్ లైక్ స్ట్రక్చర్స్ ఆర్ ఫింగర్ లైక్ ప్రొజెక్ట్స్ అంటే మన చేతి వేళ్ళ లాంటి కొన్ని నిర్మాణాలు ఉంటాయండి. ఆ నిర్మాణాలని విల్లీ అంటాం. వాట్ ఈస్ దట్? విల్లీ. సో సింగులర్ అయితే విల్లస్ అంటాం, ప్లూరల్ అయితే విల్లీ అని చెప్తాం. సో ఈ విల్లీ అంతా కూడాను మనం తీసుకున్న కాంప్లెక్స్ ఫుడ్ సబ్స్టెన్స్ అంతటిని కూడాను సింపుల్ వన్స్గా మార్చి బ్లడ్గా కన్వర్ట్ చేస్తుంది అనమాట, అంటే రక్తంగా మార్చేస్తుంది అనమాట. ఆ ప్రాసెస్ని 4th స్టేజ్ ఎసిమిలేషన్ అని చెప్తాం. సో ఎసిమిలేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవ్వగానే ఆటోమేటిక్గా అన్డైజెస్టివ్ ఫుడ్ మెటీరియల్స్ అనమాట. సో అన్డైజెస్టివ్ ఫుడ్ మెటీరియల్స్కి వచ్చేసరికి ఇక్కడ ఏమవుతుందంటే వన్ ఆఫ్ ద లాంగ్ లెంత్లో ఉన్నటువంటి చూసుకుంటే ఈ స్మాల్ ఇంటెస్టైన్ని ఆవరించి ఉన్న ఒక లార్జ్ ఇంటెస్టైన్ అనేది ఉంటుందన్నమాట. ఈ లార్జ్ ఇంటెస్టైన్కి నేరుగా ఓవరాల్గా ఈ పార్ట్ ద్వారా ఇలా ఏమవుతుందంటే వేస్ట్ మెటీరియల్ని సపరేట్ చేస్తుందన్నమాట. సో ఈ సపరేట్ చేసిన వేస్ట్ మెటీరియల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్ట్స్ ఉంటాయన్నమాట లార్జ్ ఇంటెస్టైన్లో. ఆ లార్జ్ ఇంటెస్టైన్లో దీన్ని ఏమంటామంటే సూపర్గా చూసుకుంటే కోలాన్ అనే పార్ట్ ఉంటుంది, అదేవిధంగా రెక్టమ్ అని ఇంకొక పార్ట్ ఉంటుంది, అదేవిధంగా యానస్. ఇవన్నీ కూడాను లార్జ్ ఇంటెస్టైన్లో పార్ట్స్ అనమాట. సో స్మాల్ ఇంటెస్టైన్ నుంచి వచ్చే అన్డైజెస్టివ్ ఫుడ్ మెటీరియల్ అంతా కూడాను ఈ లార్జ్ ఇంటెస్టైన్ ద్వారా ఇలా ట్రావెల్ అవుతూ ఈ విధంగా ట్రావెల్ అవుతూ రెక్టమ్ నుంచి యానస్ ద్వారా బయటికి పంపించేయడం జరుగుతుంది అనమాట. సో దీన్ని ఎజెక్షన్ ఆర్ డిఫికేషన్ ప్రాసెస్ అని చెప్తాం అనమాట. సో ఈ 5 రకాల ప్రాసెస్ ద్వారా హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ ఆర్ హ్యూమన్ ఎలిమెంటరీ క్యానల్ అంటే మానవుల్లో జరిగే జీర్ణ వ్యవస్థ అనేది జరుగుతుంది. సో ఇక్కడ హ్యూమన్ డైజెస్టివ్ సిస్టంలో మనం మెయిన్గా చెప్పుకోవాల్సిన ఇంకొక పార్ట్ గురించి ఏంటంటే అపెండిక్స్. ఇది డైజెషన్ ప్రాసెస్లో ఎటువంటి ఉపయోగం లేని పార్ట్ ఏంటంటే ఈ అపెండిక్స్. సో ఈ అపెండిక్స్ పార్ట్ అనేది ఓవరాల్గా ఫుడ్ని కదిలించడానికి తప్పించి అంతకుమించి దాని తాలూకు ఉపయోగం లేదు. కానీ ర్యాబిట్ వంటి గ్రాస్ తినే కొన్ని రకాల యానిమల్స్లో మాత్రం ఈ అపెండిక్స్ అనే పార్ట్ అనేది జీర్ణక్రియలో ఉపయోగపడుతుంది అనమాట. సో కొంతమంది ఏంటంటే సరిగ్గా భోజనం చేయకుండా సరిగ్గా దాన్ని క్రష్ చేయకుండా ఉండటం వల్ల ఓవరాల్గా కొన్ని రకాల ఫుడ్ మెటీరియల్స్ అనేవి ఈ అపెండిక్స్ పార్ట్లోకి వచ్చేస్తాయి అనమాట. వచ్చేటప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి విపరీతమైన పెయిన్ వస్తుంది. దాన్ని 24 అవర్స్లో ఆపరేషన్ చేయము. 24 అవర్స్లో విపరీతమైన కడుపు పెయిన్, స్టమక్ పెయిన్ రావడం వల్ల వాళ్ళకి ఏం చేస్తారంటే ఈ పార్ట్ని కట్ చేస్తారన్నమాట. దాన్ని అపెండిసైటిస్ అని చెప్తాం అనమాట. సో ఈ విధంగా హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ అనేది హ్యూమన్ బీయింగ్స్లో జరుగుతుందండి. ఒక్కసారి మళ్ళీ ఈ టాపిక్ను ఒకసారి రివైజ్ చేస్తాను. యాక్చువల్గా హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ అనేది 5 స్టేజెస్లో జరుగుతుంది.
అందులో ఉన్న ఫస్ట్ స్టేజ్ ఇంజెక్షన్ అంటే ఇంటేకింగ్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్. అంటే మన నోటి ద్వారా తీసుకున్న ఫుడ్ మెటీరియల్ని ఈ బక్కల్ క్యావిటీతో పాటు 3 pairs ఆఫ్ సలవరీ గ్లాండ్స్తో బాగా నములుతాం అన్నమాట, తాలూకు 32 పళ్ళతో. అలా తయారైన మెటీరియల్ని బోలస్ అంటాం. ఆ బోలస్ అనే మెటీరియల్ అనేది ఈ విధంగా లాంగ్ ట్యూబ్ ఉన్న ఈసోఫాగస్ ఆ ఎలిమెంటరీ క్యానల్ ద్వారా ట్రావెల్ చేస్తుంది. దాన్నే పెరిస్టాలిక్ మూమెంట్ అంటాం. పెరిస్టాలిక్ మూమెంట్ ద్వారా స్టమక్లోకి ఎంటర్ అవుతుంది. స్టమక్లో HCl ఉంటుంది. దాంతోపాటు కొన్ని రకాల డైజెస్టివ్ గ్లాండ్స్, పెప్సిన్ అనేది ఉంటుంది. దాని ద్వారా డైజెషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఇలా ఎంటర్ అవ్వగానే స్మాల్ ఇంటెస్టైన్, చిన్న పేగ్ అనేది స్టార్టింగ్ పార్ట్ని డ్యూయోడైనమ్ అని చెప్తాం. ఈ డ్యూయోడైనమ్ 2 partsగా డివైడ్ అయింది. లివర్ లార్జెస్ట్ గ్లాండ్, దీంట్లో బైల్ జ్యూస్ మాత్రమే ఉంటుంది, ఎంజైమ్స్ అనేవి ఉండవు. ఆఫ్టర్ దట్ ప్యాంక్రియాస్ అనేది లీవ్ షేప్లో ఉంటుంది. దీన్ని ఏమంటామంటే మిక్స్డ్ గ్లాండ్ అంటాం. ఇది 3 types ఆఫ్ ఎంజైమ్స్ రిలీజ్ చేస్తుంది, లైక్ అమైలేజ్, ట్రిప్సిన్, లైపేజ్ అని చెప్తాం. ఇవన్నీ కూడా మనం తీసుకున్న కార్బోహైడ్రేట్స్ని, ఫ్యాట్ని, అదేవిధంగా ప్రోటీన్స్ని కూడాను సింపుల్ వన్స్గా చేస్తుంది. ఆఫ్టర్ ద స్మాల్ ఇంటెస్టైన్లోకి ఎంటర్ అవుతుంది ఫుడ్ మెటీరియల్. స్మాల్ ఇంటెస్టైన్లోకి ఎంటర్ అవ్వగానే ఓవరాల్గా ఇక్కడ ఫింగర్ లెంగ్త్ ప్రొజెక్షన్స్ ఉంటాయి. వాటి ద్వారా అబ్జార్ప్షన్ ప్రాసెస్ అండ్ బ్లడ్గా కన్వర్ట్ అయిపోతుంది. దాన్ని ఎసిమిలేషన్ ప్రాసెస్ అని చెప్తాం ఈ విల్లీ ద్వారా. ఆఫ్టర్ దట్ అబ్జార్ప్షన్ అండ్ ఎసిమిలేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత, బ్లడ్గా మారిపోయిన తర్వాత అన్డైజెస్ట్ ఫుడ్ మెటీరియల్ అంతా కూడా లార్జ్ ఇంటెస్టైన్కి వస్తుంది. ఇక్కడ ఉన్న కోలాన్ కానీ, రెక్టమ్ కానీ, యానస్ ద్వారా మనం ఫుడ్ మెటీరియల్ని బయటికి పంపించేస్తాం అనమాట. సో మై డియర్ ఆస్పిరెంట్స్, ఈ క్లాస్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఏమైనా సందేహాలు ఉన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అప్డేట్ చేయండి. అదేవిధంగా కొంచెం ఎవరికైనా ఇంకా నెక్స్ట్ అదర్ టాపిక్స్ ఏమైనా డౌట్లు ఉన్నా సరే చెప్తే ఆ టాపిక్స్ కూడా మేము వివరించడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ డియర్ ఆస్పిరెంట్స్.